ఈ 144 సంవత్సరాలకు జరిగే ఈ మహాకుంభమేళకు దాదాపుగా 40 కోట్ల జనాలు వస్తారని అంచనా వేశారు. కానీ ఈ ఫస్ట్ 3 డేస్లోనే 10 కోట్ల మంది జనాలు వచ్చి వాళ్ళ పుణ్యస్థానాలు కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు చెప్పే విషయాలు వింటున్న మీకే కాదు, చెప్తున్న నాకే మెంటల్ వచ్చింది. చెప్పు. వర్స్ట్ కేసులో చిన్న అనాలిసిస్. ఈ ఫస్ట్ 3 డేస్లో 10 కోట్ల జనాలు అంటే రోజుకి దాదాపుగా 3 కోట్లు. ఈ 3 కోట్లని 1% కూడా వద్దు, 0.01% తీసుకొని చెప్తున్నా, అంటే 3 లక్షలు. ఇది కూడా వద్దు, లక్షని బేస్ చేసుకొని చెప్తున్నా. ఈ లక్షని బేస్ చేసుకొని ఈ 44 డేస్లో కొందరు వాళ్ళ జీవితంలోనే వెలుగు నింపే ఒక టర్నింగ్ పాయింట్లా మార్చుకున్నారు. ఎగ్జాంపుల్, ఒక టీ స్టార్ యావరేజ్గా టీ 10 రూపాయలు వేసుకున్న 10 ఇంటూ లక్ష 10 లక్షలు. 10 లక్షలు ఇంటూ 44 రోజులు 4 కోట్ల 40 లక్షలు. అంటే ఒక టీ స్టాల్ మీదే 4 కోట్ల 40 లక్షల మనీ ఎర్న్ చేస్తున్నారు. ఇవే కాదు మరెన్నో. అంచనాలు మీ ఆలోచనలకే వదిలేస్తున్నా. స్నాక్స్ అని, మినీ మీల్స్ అని, వాటర్ బాటిల్, రిలీజియస్ ఐటమ్స్ లైక్ మాలలు, రుద్రాక్షలు, హోలీ బుక్స్ అని, కీ చైన్, సమోసా చాట్స్, క్లాత్ బ్యాగ్, స్మాల్ ఎలక్ట్రికల్ గూడ్స్ లైక్ పవర్ బ్యాంక్, ఇయర్ ఫోన్ ఛార్జింగ్, రెంటల్ బెడ్స్, రెస్ట్ రూమ్స్, పిల్లోస్, ఆటో, క్యాబ్స్, ట్రావెల్ ఏజెంట్ అండ్ ఫోటోస్ అండ్ ఇన్స్టెంట్ ప్రింటింగ్, వింటర్ వేర్, క్లాతింగ్, ఆయుర్వేద, మరెన్నో. ఇలా కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. అక్కడే ఉన్న లోకల్ పీపుల్ ఎస్కార్ట్ సర్వీస్, టూరిస్ట్ గైడ్స్ అంటూ మనీ ఎర్న్ చేస్తున్నారు. ఆఖరికి వాళ్ళ ఎవరు చెప్పిందని మార్నింగ్ బ్రష్లా యూజ్ చేసి వేప పుల్లలు అమ్మి రోజుకి 30,000 సంపాదించే వాళ్ళు అక్కడే ఉన్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందంతోనే కాదు తన కళ్ళలోనే అందం ఉందని చెప్పిన మోనాలిసా తన లైఫ్ టర్నింగ్ పాయింట్ కూడా ఈ మహాకుంభమేళ. ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం. కొరదనం బాలదా మన వల్ల ఈ పనిగా. ఇదిలా ఉంటే మన ఉత్తరప్రదేశ్ ఆనరబుల్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ప్రతి క్షణం ఈ 44 డేస్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. అనుకున్న దానికన్నా జన సముద్రంలా జనాలు తరలి వస్తున్న ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మునులు, ఋషులు, నాగ సాధువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. ఈ 44 డేస్ కోసం 450 కిలోమీటర్ల రోడ్స్, కొన్ని బ్రిడ్జెస్ అండ్ 1000 ఎకరాల్లో 150,000 షెల్టర్స్, వాటర్ అండ్ పవర్ సప్లై, పోలీస్, శానిటేషన్, ఆర్మీ ఫోర్స్, ఎన్జిఓస్, హెల్పింగ్ ఆర్మ్స్, సేఫ్టీ మెజర్స్, ఇలా అన్ని రంగాల్లో కలిపి దాదాపుగా 1,00,000కు పైగా ఎంప్లాయీస్ ఈ 44 డేస్ కోసం అక్కడే వర్క్ చేస్తున్నారు. అలాగే ప్రయాగ్రాజ్లో కొన్ని ఏరియాస్లో మన ముస్లిం సోదరులు దేశం అంటే మతం కాదో ఈ మనుషులో అంటూ అక్కడ వచ్చే భక్తులకు ఫుడ్ అండ్ షెల్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ కొట్టు, కంటెంట్ నచ్చితే షేర్ కొట్టు. జై హింద్.